టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇటీవల ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ బ్యాటర్ దేశవాళీ క్రికెట్లో మాత్రం సంచలన ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. కేవలం 91 బంతుల్లోనే 233 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇందులో ఏకంగా 25 భారీ సిక్సర్లు, 15 ఫోర్లు ఉండటం విశేషం. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 256.04గా నమోదైంది. అమృత్సర్ మెన్ సీనియర్ జట్టు తరఫున టార్న్ తారన్ జట్టుతో జరిగిన 50 ఓవర్ల మ్యాచ్లో అభిషేక్ శర్మ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ దూకుడుతో అమృత్సర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 533 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. మరో ఓపెనర్ అభయ్ చౌదరి 85 బంతుల్లో 93 పరుగులు చేయగా అభినవ్ శర్మ 51 పరుగులతో సహకరించాడు. అయితే దేశవాళీ క్రికెట్లో ఈ స్థాయి ప్రదర్శన చేసిన అభిషేక్ అంతర్జాతీయ స్థాయిలో మాత్రం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇటీవల టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో అతని ఫామ్పై విమర్శలు వచ్చాయి. చివరి 6 టీ20 ఇన్నింగ్స్లలో అతని స్కోర్లు 10, 16, 3, 1, 8, 2 మాత్రమే కావడం గమనార్హం. టీమిండియా తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానని అంగీకరించిన అభిషేక్ మరింత కష్టపడి బలంగా తిరిగి వస్తానంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఇక టీ20 వరల్డ్ కప్లో కూడా అభిషేక్ ప్రదర్శనపై విమర్శలు వచ్చాయి. టోర్నీలో ఒక్క అర్ధశతకం మాత్రమే నమోదు చేయగా అతని సగటు కూడా ఆశించిన స్థాయిలో లేదు. అభిషేక్ ఫామ్పై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి జట్లు అతని బలహీనతలను గుర్తించాయని, తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే మరింత మెరుగైన ప్రదర్శన అవసరమని అభిప్రాయపడ్డాడు. మరోవైపు టీమిండియా ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరుగుతోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు సంజు శాంసన్ కూడా రేసులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ శర్మకు ఈ డబుల్ సెంచరీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ స్థాయిలో నిరంతర ప్రదర్శన చేయడమే అతని అసలు సవాల్.